వాసన్ సంస్థలో మార్కెటింగ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఈరోజు నేను జనజీవన రైతు ఉత్పత్తిదారుల సంఘం నుంచి సత్యసాయి జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్లోని గ్రీవియన్స్ రోజున మేము ప్రకృతి వ్యవసాయంతో చేసిన కూరగాయల స్టాల్ పెట్టడానికి ఈరోజు ప్రతినిధిగా వచ్చాను. అయితే ప్రకృతి వ్యవసాయం ఒక కూరగాయలు మాత్రమే ఇక్కడ ఎందుకు పెట్టాలనుకుంటున్నాము? కూరగాయలు అన్ని రకాలు ఒకటే, అందరూ ఒకటే రకంగా పండిస్తారు, ఇందులో తేడా ఏముంది అనే దాని మీద అందరికీ డౌట్ రావచ్చు. కానీ ఒకప్పుడు చేసిన వ్యవసాయ పద్ధతులు ఇప్పుడు చేసే వ్యవసాయ పద్ధతులకి చాలా తేడా వచ్చింది. అప్పుడు ఎటువంటి పురుగు మందులు లేవు, కెమికల్ కంటెంట్ లేదు, పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు ఈరోజు వ్యవసాయం కాలం ఎలా మారిపోయిందంటే పెట్టుబడి ఎక్కువ, ఆదాయం తక్కువ అన్నట్టు అయిపోయింది. పెట్టిన దానికి గిట్టుబాటు ధర కూడా రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా కూడా ఇంకోటి, మనము పురుగు మందులు అవన్నీ కెమికల్ కంటెంట్, రైతు ఎలా ఆలోచన ఉంటుందంటే నా పంట బాగా రావాలి, నాకు లాస్ట్కి చేతికి ఇంత కష్టపడిన దానికి కొంచెం డబ్బులు రావాలనే ఉద్దేశంతో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నాడు. ఈ మందు కొడితే ఇది బాగా వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఆయన పంటలు పండిస్తున్నాడు. అందులో తప్పేం లేదు. కానీ దానివల్ల వెనకాల ఎంత నష్టం జరుగుతుంది అనేది మనం గమనించట్లేదు. ఇప్పుడు ఈరోజు మనము బాగా రావాలని ఎక్కువ కంటెంట్, కెమికల్ కంటెంట్ కొట్టడం వల్ల భూమిలో సారం కూడా తగ్గిపోతుంది. అదే ప్రధాన కారణం అనమాట. భూమిలో సారం లేనందువల్ల వాళ్ళకి ఎక్కువ దిగుబడులు రావడం లేదు, పంటలు కూడా సరిగ్గా పండట్లేదు. ఒకప్పుడు ఇవన్నీ ఏం లేవు, కేవలం ఎరువులు వేసి పండిస్తున్నారు. అప్పుడు సారం అంత రెట్టింపు అయ్యి మంచి దిగుబడులు వచ్చేవి. ఆ పద్ధతుల్ని కనుమరుగైపోవడం వలన రైతులు పంటలు సరిగ్గా పండించుకోలేకపోతున్నారు. కాబట్టి మేము వాసన్ సంస్థ నుంచి రైతు సంఘాలకి ఎక్కువ ఫోకస్ చేస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే అది ప్రకృతి వ్యవసాయం. న్యాచురల్ ఫార్మింగ్ అనేది రైతులకి ఎలా చేయాలి, ఏంటి, మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. పాత పద్ధతులను, పంటలు పండించే పాత పద్ధతులు మన పెద్దలు ఏవైతే పాటించారో అవే పద్ధతులను వెనక్కి తీసుకురావాలన్న ముఖ్యాంశంతోనే మేము పనిచేస్తున్నాం అనమాట. ఉదాహరణకు ఇప్పుడు కూరగాయలు అందరం తింటున్నాము. బాగా నిపుణులు, డాక్టర్స్ కానీ ఎవరైనా కానీ ఏం చెప్తారంటే కూరగాయలు బాగా తినాలి, ఆకుకూరలు బాగా తినాలి, పండ్లు బాగా తినాలి అని చెప్తారు. మనం అవే తింటున్నాము. అయినా కూడా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది, షుగర్ వస్తుంది, ఏవేవో కొత్త రోగాలన్నీ పుట్టుకొస్తున్నాయి. అవన్నీ కూరగాయల్లో తినడం వల్లే అని కూడా మనకి తెలియదు. ఎందుకంటే కెమికల్ కంటెంట్ అనేది ఎక్కువ కొట్టేస్తున్నారు. సైజ్ బాగా కనిపించాలి, షైన్ అవ్వాలి కాయలు అనేసి. మనం దాన్ని కడుక్కొనే తింటున్నాం కదా, ఏమవుతుంది అని అనుకోవడంలో తప్పేం లేదు. కానీ అదే కూరగాయల్లో మనం కొట్టింది పైన మాత్రమే కాకుండా అది ఎక్కువ రోజులు స్ప్రే అదే ఉండడం వల్ల లోపలికి ఇమిడిపోయి ఉంటుంది అనమాట. ఆ కాయ మొత్తం కెమికల్ కంటెంట్తో నిండిపోవడం వల్ల మన బాడీలోకి వెళ్ళినప్పుడు మన బాడీ ఆరోగ్యాన్ని కూడా అది క్షీణింపజేస్తుంది. దానివల్లనే మనకి క్యాన్సర్లు కానీ, బీపీలు, షుగర్లు, టీబీలు ఇలాంటివన్నీ కొత్త ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటే వాటికి ఈ కెమికల్ కంటెంట్ అనేది చాలా మనకి ఇండైరెక్ట్గా ఒక పాయిజన్ని మన బాడీలోకి మనకు తెలియకుండానే మనం పంపిస్తున్నాము. అలాంటివన్నీ మనం జనాలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతోనే మేము ప్రకృతి వ్యవసాయం మీద రైతులకు అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ఈరోజు ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా మా సంస్థ ద్వారా HDFC CSR ఫండ్ ద్వారా మేము వాళ్ళకి రైతులకి అందజేస్తున్నాం అన్నమాట. ఆ వచ్చిన ఫండ్, ఆర్గానిక్ సర్టిఫికేషన్, రైతులు కూడా ఇప్పుడు ఎలా మారిపోయారంటే మాకు అవన్నీ వద్దు, మేము కెమికల్ కంటెంట్లోనే పండిస్తాము, లేదంటే ఆర్గానిక్ దాంట్లో వెళ్తాం, మాకేం వస్తుంది అన్న దాంతో వాళ్ళకి ఇప్పుడు ఈ కాలంలో ఏమైపోయిందంటే పంటలు పండించడం ఒక ఎత్తు అయితే మార్కెటింగ్ చేసుకోవడం ఇంకొక ఎత్తు. మార్కెటింగ్లోనే గిట్టుబాటు ధరలు లేక వాళ్ళు ఎక్కువ సమస్యలు ఇదవుతున్నారు. ఆ సమస్యను మేము ఎలా ఎదుర్కొంటున్నామంటే ఇప్పుడు రైతుల వద్దనే కొని ఇలా ఎక్కడైనా స్టాల్స్ పెట్టి ఆర్గానిక్ ఫార్మింగ్లో వచ్చిన వెజిటేబుల్స్ లోకల్లో ఉన్న జనాలకి అందజేయాలి. వాళ్ళకి అవగాహన ఎట్లా కల్పిస్తే వాళ్ళకి మళ్ళీ తెలుసుకుంటారన్న ఉద్దేశంతో మేము ప్రతి ఒక్క చోట స్టాల్స్ పెట్టి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్న టైంలో కలెక్టర్ గారు, సత్యసాయి జిల్లా కలెక్టర్ గారు దీన్ని గుర్తించి ప్రతి సోమవారం గ్రీవియన్స్లో మీరు స్టాల్ అరేంజ్ చేస్తే వచ్చిన అర్జీదారులకి, ఇక్కడ స్టాఫ్కి, ప్రతి ఒక్కరికి న్యాచురల్ ఫార్మింగ్ యొక్క దాని గురించి అవగాహన కల్పించినట్టు ఉంటుంది. ప్లస్ రైతులకు కూడా సేల్, ఒక మార్కెటింగ్ సోర్స్ అనేది కల్పించినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో సార్ మాకు ఇక్కడ రెఫరెన్స్ ఇచ్చి ఇక్కడ ప్రతి సోమవారం స్టాల్ పెట్టడానికి అవకాశం ఇచ్చారు. ఓకే అమ్మా, ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతుంది? ఇప్పుడు మొత్తం 180 ఎకరాలలో మేము ఆర్గానిక్ ఫార్మింగ్ చేపిస్తున్నాము, దాదాపు 450 మంది రైతులతో. అంటే ఇప్పుడు ఇంకా ఇది ప్రారంభ దశ కాబట్టి ప్రతి ఒక్క రైతుని మేము ఏం చెప్తున్నామంటే ఒక 50 సెంట్లలో వేసి చూడండి, మీకు మంచిగా అనిపిస్తే తర్వాత ఎకరాలలోకి వెళ్ళొచ్చు అన్న దాంతో మేము వాళ్ళని ప్రతి ఒక్క రైతుతోనూ ప్రెజెంట్ ఒక 1/2 ఎకరాలో వేపిస్తున్నాం అనమాట.
ఆ అర్ధ ఎకరాలో ఒక్క పంట మాత్రమే కాకుండా 14 పంటలు వేపిస్తున్నాం. 14 రకాల కూరగాయలు, తీగ జాతి, దుంప జాతి, టమోటా, బెండ, బీర, అట్లా మొత్తం అన్ని రకాల కూరగాయలు వచ్చేలాగా చేపిస్తున్నాం అనమాట. అలా చేస్తే ఒక పంట ఈరోజు ప్రెసెంట్ టమోటా రేటు 5 రూపాయలు ఉంది. రైతు 5 రూపాయలు ఉన్న దానికి 3 నెలలు 4 నెలలు కష్టపడి మళ్ళీ నష్టపోకుండా ఉండాలంటే దాని పక్కన ఇంకో పచ్చిమిరపకాయో ఇంకోటి వేరే పంట ఉంటే ఇందులో లాస్ వచ్చింది, అందులో అతను లాభం పొందుతాడు అన్న ఉద్దేశంతో మేము అట్లా పలు పంటలు అనే విధానాన్ని మేము ప్రోత్సహిస్తున్నాం అనమాట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.